Hi, hello everyone. Welcome back to my YouTube channel Nishi Vlogs. Today topic శాస్త్రీయ కార్యసాధక నిబంధనల మధ్య భేదాలు సైకాలజీ. శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం, కార్యసాధక నిబంధన సిద్ధాంతం. ఫస్ట్ పాయింట్, శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం ప్రతిపాదించినది పావులో, రష్యా దేశస్థుడు. కార్యసాధక నిబంధన సిద్ధాంతంను ప్రతిపాదించింది స్కిన్నర్, అమెరికా దేశస్థుడు. నెక్స్ట్, ఉపయోగించిన జీవి కుక్క, ఉపయోగించిన జీవి ఎలుక, పావురం. శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం ఎస్ టైప్ నిబంధన. కార్యసాధక నిబంధన సిద్ధాంతం 6 టైపు నిబంధన. ఇది ఉద్దీపన ప్రాధాన్యమైనది, ఇది ప్రతిస్పందన ప్రాధాన్యమైనది, ప్రతిస్పందన అసంకల్పితమైనది, ప్రతిస్పందన ఐచ్ఛికం. పునర్బలనం ఉద్దీపనతో కూడి ఉంటుంది. కార్యసాధక నిబంధన సిద్ధాంతంలో పునర్బలనం అనేది ప్రతిస్పందనతో కూడి ఉంటుంది. అసహజ ఉద్దీపనకు సహజ ఉద్దీపనను జతపరచడం ఉంటుంది. ప్రతిస్పందనకు పునర్బలన ఉద్దీపనను జతపరచడం ఉంటుంది. శాస్త్రీయ నిబంధన సిద్ధాంతంలో ఉద్దీపన ప్రతిస్పందనను రూపొందిస్తుంది. ఇక్కడ ప్రతిస్పందన యాదృచ్ఛికంగా అనుకోకుండా జరుగును. ఉద్దీపన ప్రతిస్పందనల సామీప్యతా సూత్రంపై ఆధారపడి ఉండును. థారండైక్ ఫలిత సూత్రంపై ఆధారపడి ఉంటుంది. శాస్త్రీయ నిబంధన సిద్ధాంతంలో బహిర్గత ప్రేరణ, అంతర్గత ప్రవర్తన ఉంటుంది. కార్యసాధక నిబంధన సిద్ధాంతంలో అంతర్గత ప్రేరణ, బాహ్య ప్రవర్తన ఉంటుంది. ఇక్కడ ప్రతిస్పందనలు నిర్గమాలు, ఇక్కడ ప్రతిస్పందనలు ఉద్గమాలు. నిర్గమాలు అనగా బయటకు రాబట్టిన ప్రతిస్పందనలు, ఉద్గమాలు అనగా బయటకు వదిలిన ప్రతిస్పందనలు. అసహజ ప్రతిస్పందన ఏర్పడినా ఏర్పడకపోయినా పునర్బలనం ఇవ్వబడును. ఉదాహరణకు, కుక్క లాలాజలం స్రవించే అంతవరకు కంఠ శబ్దానికి ఆహారాన్ని జోడించడం జరుగును. ప్రతిస్పందన శాస్త్రీయ కార్యసాధక నిబంధన సిద్ధాంతంలో ప్రతిస్పందన ఏర్పడినప్పుడే పునర్బలనం ఇవ్వబడును. ఉదాహరణకు, ఎలుక మీటను నొక్కినప్పుడు మాత్రమే గుళికలు ఇవ్వడం జరుగును. ఇది నియత విద్యకు చెందినది, ఇది అనియత విద్యకు చెందినది. దీనిలో కాల నియంత్రణకు ప్రాధాన్యత ఉంటుంది. శాస్త్రీయ నిబంధన సిద్ధాంతంలో కాల నియంత్రణకు ప్రాధాన్యత ఉంటుంది. కార్యసాధక నిబంధన సిద్ధాంతంలో ప్రేరణ, బహుమతులకు ప్రాధాన్యత ఉంటుంది. దీనిలో అభ్యాసకుడికి స్వయం ప్రేరణ ఉండదు, దీనిలో అభ్యాసకుడికి స్వయం ప్రేరణ ఉంటుంది. ఇది వ్యాయామ విద్యను ప్రభావితం చేస్తుంది. ఇది కార్యసాధక నిబంధన సిద్ధాంతం కంప్యూటర్ విద్యను ప్రభావితం చేస్తుంది. శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం అనేది ఉపాధ్యాయ కేంద్రీకృతమైనది. కార్యసాధక నిబంధన సిద్ధాంతం అనేది విద్యార్థి కేంద్రీకృతమైనది. పావ్లో ప్రయోగాలు అసంకల్పిత ప్రతీకార చర్యలకు చెందినవి. స్కిన్నర్ ప్రయోగాలు సంకల్పిత చర్యలకు చెందినవి. ఇక్కడ కుక్క నిమిత్త మాత్రుడు, ఇక్కడ ఎలుక, పావురం నిరంతర అభ్యాసి. పావులో ప్రయోగాలు జంతువులకు ఎక్కువగా అనుప్రయుక్తమవుతాయి. స్కిన్నర్ ప్రయోగాలు మానవులకు ఎక్కువగా అనుప్రయుక్తమవుతాయి. ఇక్కడ అభ్యాసకుడి పాత్ర నిష్క్రియాత్మకం, ఇక్కడ అభ్యాసకుడి పాత్ర క్రియాత్మకం. జీవి స్వయంచోదిత నాడీ వ్యవస్థతో నియంత్రించడం జరిగి అభ్యసనం జరుగును. జీవి కేంద్ర నాడీ వ్యవస్థతో నియంత్రించడం జరిగి అభ్యసనం జరుగును.
ఉద్దీపనకు ప్రతిస్పందనకు మధ్య బంధం ఏర్పడును. ప్రతిస్పందనకు ఫలితానికి మధ్య బంధం ఏర్పడును. దీనిలో సంసర్గం సిఎస్కి యూసిఎస్ల మధ్య ఏర్పడును. దీనిలో సంసర్గం సిఆర్ యూసిఎస్ల మధ్య ఏర్పడును. శాస్త్రీయ నిబంధన సిద్ధాంతంలో ఫలితాన్ని ఆశించి పనిచేయడం జరుగును. కార్యసాధక నిబంధన సిద్ధాంతంలో ఫలితాన్ని ఆశించకుండా పనిచేయడం జరుగును. శాస్త్రీయ నిబంధన సిద్ధాంతంలో ఫలితాన్ని ఆశించి పనిచేయడం జరుగును. ఉదాహరణ, రవి ఉపాధ్యాయుడిచ్చే బహుమతి కోసం ఫస్ట్ ర్యాంకు తెచ్చుకోవడం. అదే కార్యసాధక నిబంధన సిద్ధాంతంలో ఫలితాన్ని ఆశించకుండా పనిచేయడం జరుగును. ఉదాహరణ, గోపికి ఫస్ట్ ర్యాంక్ వచ్చిన తర్వాత ఉపాధ్యాయుడు బహుమతిని ఇవ్వడం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. Please subscribe.